నా ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆయిల్ పాప్ మన ఎందుకంటే ఇప్పుడు అందరము నూనె ఇవ్వబడుకుంటున్నాం బయట నుంచి అది ఎంత రేట్లు అదే ఉంది అందరికీ మనకు అది మనకు గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా కొని మనకు దేశానికి సప్లై చేస్తుంది. సో అలా కాకూడదని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆయిల్ పామ్ అనే క్రాప్ని మన దగ్గరనే పండించుకోవడానికి సబ్సిడీ ద్వారా మనకు అందిస్తుంది. దీంట్లో ఏంటంటే మనకు ఆయిల్ పామ్ అంటే సార్ ఆయిల్ పామ్ ఎందుకు వేయాలి, ఆయిల్ పామ్తో మాకు ఏం లాభం ఉన్నది, ఆయిల్ పామ్ వేస్తే రేపు పొద్దున ఎవరు కొనుక్కపోతారు అనేది చాలా మందిలో డౌట్ ఉన్నది. ఏంటంటే ఆయిల్ పామ్ అంటే ఏంటిదంటే మనము ఈరోజు మనం ప్యాకెట్లలో నూనె కొనుక్కుంటున్నాం 120 రూపాయలకు కిలో ప్యాకెట్. ఆ 120 రూపాయల కిలో ప్యాకెట్ నూనెని మనం ఇండోనేషియా మలేషియా నుంచి మనం దిగుమతి చేసుకొని మనకి ఇక్కడ ఒక రిఫైన్డ్ కంపెనీ వాళ్ళు మనకి ఇస్తున్నారు. దీన్ని మనము తెలంగాణ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఈ ఆయిల్ని మనమే తయారు చేసుకోవాలి, వేరే దేశాలకు మనం ఎందుకు మన ఆదాయాన్ని చేయాలనే ఉద్దేశంతో గత 20 ఏళ్ళ నుంచే ఆయిల్ పామ్ అనేది ఖమ్మం జిల్లా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. మనకు ఈ 33 జిల్లాలకు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత మనకు 2022 సంవత్సరం నుంచి మనకు స్టార్ట్ అయింది. మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 5,600 ఎకరాలు మనకు ఆల్రెడీ విస్తీర్ణం జరిగింది. దీంట్లో 2,400 మంది రైతులు ఆల్రెడీ మనకు ఆయిల్ పామ్ వేసిరు. మన మోతాడు ఏళ్ళలో కూడా మీకు మన జడిచి నాయన మీకు మన అశోకన్నకు ఆల్రెడీ నీళ్ళు వస్తున్నారు, ఇలా వేసారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మన సంఘం పొత్తుల భూములు ఉన్నాయి. ఆ పొత్తుల భూములలో కూడా మనము ఇప్పటి వరకు మనకి ఇంతకుముందు మామిడి తోట ఇచ్చినాం. అప్పట్లో 2012లో 11లో ఇచ్చినాం మన మామిడి తోట. అది ఇప్పటి వరకు మనకు చేతికి ₹1 వచ్చిందన్నట్టు మనకి ఇప్పటి వరకు ఏం లేదు. అంటే నేను చెప్పిందా తప్ప అనేది 7,000 కట్టాల్సి వస్తుంది. అంటే మీకు మొత్తం యూనిట్ కాస్ట్ ఫ్రీ వస్తుంది. ఆ యూనిట్ కాస్ట్లో మీరు GST కట్టుకోవాలి. అంటే ఒక ఎకరానికి నియర్గా ₹5,000 ఈ ఆయిల్ పంప్ ఖర్చు వస్తుంది. అంటే ఇది ఒక ₹1,000, ఇది ఒక 6,000 తర్వాత 50 మొక్కలకు ₹50